కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వారి క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసిరెడ్డి సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కె వనజాక్షి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పేదలకు న్యాయం జరగటం లేదని అన్నారు. పేదోడి ఇంటి కళ నెరవేరుస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, ఏడాది కావచ్చినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయటం లేదని విమర్శించారు. ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటి స్థలం కేటాయించాలని, ఇళ్లను నిర్మించుకోవడానికి 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు కె అచ్యుతారావు, జి ఆనంద్, పి దుర్గారావు, కె పోతన్న, ఎల్లేటి శ్రీనివాస్, పల్లె టి పోలయ్య, పిల్లా పద్మ తదితరులు పాల్గొన్నారు. పట్నంలో 2 సెంట్ల భూమి ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే బ్యాండ్ వెనకతలకు రండి. అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పట్నంలో 2 సెంట్ల భూమి ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. 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 కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే జిందాబాద్ సిపిఐ. అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు నిలబెట్టుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. గతంలో ఎలక్షన్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని మీ అందరికీ కూడా 2 సెంట్ల భూమి 4 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చి 11 నెలలు కావస్తా ఉంది. 23/2025లో దాదాపు 1500 మందితోటి ఇక్కడ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వాటి అన్నిటి మీద కూడా సర్వే జరుపుమన్నాం. నెల రోజుల్లో మళ్ళీ వచ్చి ధర్నా చేస్తా ఉన్నాం. ఇప్పుడు నెల 15 రోజులు కావస్తా ఉంది. ఆ సర్వే ఇంకా ప్రారంభించలేదు. అందుకని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ పిలుపునివ్వడం జరిగింది సర్వే వేగవంతం చేయమని. ఏదైతే సూపర్ 6 పేరుతోటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని నమ్మకే 11 సీట్లకు వాలిలేరు, 175 సీట్లకి ఈ ప్రభుత్వం వచ్చింది. మరి సూపర్ 6 పేరుతోటి చేస్తున్న మోసాలు ఇప్పుడుకొచ్చి మహిళలకు అందరికీ ఉచిత బస్సు అన్నారు. ఒకటి ఈ రోజు వరకు అమలు జరగలేదు. అలాగే 20 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలు వచ్చే వారందరికి కూడా వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానన్నారు. 50 సంవత్సరాలు వాళ్ళకి బీసీలందరికీ కూడా పెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఎటువంటి పెన్షన్ లేదు కాబట్టి 3000 రూపాయలు చొప్పున చెల్లిస్తానన్నారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. నెంబర్ 2. నెంబర్ 3, గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పి ప్రతి ఇంటికి అని చెప్పారు. ఇప్పుడు 2 సిలిండర్లు ఇచ్చి ఉన్నారు. 3 సిలిండర్లు 11 నెలలు అవుతూ ఉంది. అది కూడా అమలు జరగలేదు. సూపర్ 6లో చెప్పినటువంటి ఏమీ కూడా అమలు జరపకుండా ఇప్పుడు చూస్తే కాలేజీలు చూస్తే ఓపెన్ అయ్యాయి. కాలేజీలు ఓపెన్ అవుతే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు బ్యాంకులు వేస్తానన్నారు. ₹1 కూడా వేయలేదు కదా. అధికంగా ఫీజులు వసూలు చేస్తాం. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న దోపిడీ జరుగుతూ ఉంది స్కూల్స్లో. గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా పడుకొని పెట్టారు. వీటి మీద
ఎటువంటి కేంద్రీకరణ లేదు ప్రభుత్వానికి. ఆ రోజు ఇప్పుడున్నటువంటి మహిళలందరూ కూడా, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి నా 5 లక్షల రూపాయలు ఇవ్వమని మన కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజు దీని మీద సర్వే జరగలేదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారంగానే 35 లక్షల మంది నిరుపేదల రాష్ట్రంలో ఉన్నారంటున్నారు. ఇక్కడికి మనం గాజువాక మండలం చూసుకున్నా, పెద్దగంటేడు మండలం చూసుకున్నా, ఈ ఏరియాలోనే రియాక్టివ్స్ కోన్లు అందరూ కూడా 107 గజాలు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ కావలసిన ప్రభుత్వం భూమి, కావలసినంత బోల్డ్ అంత భూమి ఇక్కడ ఉంది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చినా సరిపోతుంది. 1 సెంటి భూమి ఊరికి చివర ఇస్తే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ అసంఘటితంగా కార్మికులకు కూలి పని చేసిన వాళ్ళకి అందరూ కూడా వాళ్ళకి ఛార్జీలకే సరిపోతాడు. అందువల్ల ఇక్కడ భూమి ఇక్కడికే ఇవ్వమంటున్నాం. అది 2 సెంట్ల భూమి ఇవ్వమంటున్నాం. కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వమని కోరుతూ ఉన్నాం. ఇక్కడికే దాదాపు 1,00,000 మంది దాకా ఈ గాజువాక నియోజకవర్గంలోనే అసంఘటితంగా కార్మికులు కానీ నిరుపేదలు కానీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా హక్కుదారులను చేసి, వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఈ లబ్ధిదారులను కూడా దృష్టిలో తీసుకొచ్చాం. అందరికీ అందువల్ల వీళ్ళందరూ కూడా న్యాయం చేయమని చెప్పుడు ఇప్పుడు ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాం. మీరు కూడా ఈ సమక్షంలో విలేకరుల సమక్షంలో మాట్లాడడం జరిగింది. తను కూడా ఈ యొక్క నివేదిక పంపించడం జరిగిందని చెప్పారు. గతంలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ అన్నీ కూడా ఆర్డీఓకి పంపించడం చెప్పారు. దీని మీద సర్వే జరుపుతామని చెప్పారు. అందువల్ల ఇది వేగవంతం చేయమని చెప్పేసి మీ అందరి తరఫు నుంచి పార్వతీపురంలోని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వారి క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్రపై మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారు జాయిన్ అయిపోయిన 15-20 రోజుల తర్వాత ఎంఆర్ఓ గారు 3 నెలలు ఎందుకు సెలవు పెట్టారో కూడా ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజానికానికి తెలియజెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంది. ఎందుకంటే కోరి గంగాపురం అనే ప్రాంతంలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో మా ఇలవేల్పు, మా దైవము, బడిదేవరకొండ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది. దాని మీద మాకు పట్టాలు ఇచ్చారని చెప్పి కొంతమంది ట్రైబ్స్ లేదా సిపిఎం సిపిఐ నాయకులు కూడా ధర్నాలు చేస్తూ ఇక్కడ అక్రమ మైనింగ్ జరగకూడదని అంటే ఎమ్మెల్యే గారు ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను క్యాన్సిల్ చేసి ఆయన కొన్ని పేర్లు ఇచ్చారో ఆ పేరుని పట్టాలు ఇవ్వమని ప్రజలు చేయడం వలన ఆమె 3 నెలలు సెలవు పెట్టడం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలియచెప్తున్నాం. సెటిల్మెంట్లు, కమిట్మెంట్లు, దందాలు ఈ 6 ఈ నియోజకవర్గంలో పుష్కములుగా జరుగుతున్నాయి. గత 11 నెలలుగా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఎవరికి నోటీసులు ఇస్తారో తెలియదు, ఎవరి దగ్గర 2 లక్షలు తీసుకుంటారో తెలియదు, లేదా ఎవరిని ఇచ్చేస్తారో తెలియదు. అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ ఏమంటుందంటే, నేను డబ్బులు ఇచ్చి సాక్షాత్తు మాతో మాట్లాడిన మాటలవి. ఇదిగో మా వైస్ చైర్మన్ గారితో మాట్లాడారు, మా చైర్మన్ గారితో మాట్లాడి మా కౌన్సిలర్ పబ్లిక్ కూడా మాట్లాడుతాను. ఏమంటే, నేను డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చాను, నేను డబ్బులు తీసుకునే వెళ్తానని చెప్పి ఈ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్కి ఒక రేటు, చివరికి తుడిచిన వాడికి ఒక 1000 రూపాయలు నెలకి, లేదా బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తులు జీతాల దగ్గర నుంచి కూడా ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే కమిషన్ ఏంటంటే, నేను కొద్ది కాలమే ఉంటాను, నేను లంచం ఇచ్చి వచ్చాను కాబట్టి నాకు డబ్బులు ఇస్తే తప్ప నా పని అవ్వదని చెప్పి నేను పబ్లిక్గా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా వరహాలగడ్డ ఆక్రమణ ఒక 24 నోటీసులు ఇచ్చారు. ప్రతి నోటీసు దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి తీసుకోవడం జరిగిందని కూడా పత్రికలు ఘోషిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ముఖ్యంగా అవినీతి మరకలు లేని ఎమ్మెల్యే గారు అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని ఒక మంచి కార్యక్రమం చేయడానికి వస్తున్నామని చెప్పి వస్తే, ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ ఆలోచన చేస్తే ఆయన వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అనేది విషయం. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిపై కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొదటిసారి కాదు. 11 నెలల్లో ఒక ఎమ్మెల్యేపై 3 పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ బీసీ ఉద్యోగి, ఒక మహిళ బీసీ పారిశ్రామికవేత్త,
ఒక మహిళ విజయనగరం నుండి ఒక పోస్ట్ మ్యాన్ భార్య వీళ్ళు ముగ్గురు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతానని ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ వీటిపైన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడరు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి లేదు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే మాత్రం సమాధానం చెప్తారు. ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రజలకి వాస్తవం ఏంటో తెలియ చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను సూటిగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, అసలు డీలర్ పోస్టులు అమ్మకాలు జరిగాయా లేదా? అంగన్వాడీ పోస్టులు అమ్మకాలు జరిగాయా లేదా? బెదిరింపుల పేరిట వసూలు జరుగుతున్నాయా లేదా? లేదా మున్సిపాలిటీ పేరిట రకరకాల డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్కి ఫిక్సేషన్ చేశారా లేదా? మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరి వింతైన చోద్యం నేను చూశాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం ఒక హుందాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనో లేకపోతే ఏ ఆలోచనతోనో గోశాలు ఏర్పాటు చేస్తే ప్రతి గోశాలకి 23,000 రూపాయలు కప్పం కట్టాల్సిందేనట. ప్రతి గోశాలకి 23,000 రూపాయలు కప్పం కట్టాల్సిందేనట. ఇది వాస్తవమా కాదా అవునా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత. మరి ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల దగ్గర నుండి 200 రూపాయలు వారంటీ తీసుకుంటున్నారట. డెలిబరేట్ గా మేము ఎమ్మెల్యే గారికే ఇస్తున్నాం, మీరు ఏటి చేస్తే చేసుకోండి అని ఫీల్డ్ అసిస్టెంట్లు పబ్లిక్ గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, కూలీలు వాళ్ళ శ్రమలో నుంచి కూడా నీకు లంచం కావాలా? ఆలోచించి 14 నుండి 40 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులకు వారి లక్ష్యాల సాధనకు అనుభవజ్ఞులచే దిశానిర్దేశం చేసేలా జేసీఐ సహకరిస్తుందని సభ్యులు జోన్ వైస్ ప్రెసిడెంట్ చైతన్య, వైజాగ్ అచీవర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ సోమశేఖర్, చైతన్య కాన్ఫరెన్స్ డైరెక్టర్ డాక్టర్ శీతల్ తెలిపారు. మే 25 సాయిప్రియ రిసార్ట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే చైతన్యం 2025 కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించేందుకు విశాఖలోని ఒక హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలానికి పైగా జేసీఐ సామాజిక బాధ్యతతో వ్యక్తిత్వ సంస్థాగత అభివృద్ధితో పాటుగా వ్యాపార విస్తరణ అవకాశాలపై విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తూ అండగా నిలుస్తోందన్నారు. అదే క్రమంలోని జేసీఐ జోన్ 4 రీజన్ సి సభ్యులు సాధించినటువంటి విజయాలు, సాధించాల్సిన లక్ష్యాలు తదితర అంశాలపై ఈ నెల 25న చైతన్యం కాన్ఫరెన్స్లోని చర్చిస్తామన్నారు. సామాజిక బాధ్యతతో ముందడుగు వేస్తున్న చైతన్యం విన్నర్స్ కు బహుమతులను అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు చైతన్య, జేఎఫ్జీ చైతన్య వసంతవాడ. నేను జేసీఐ ఇండియా జోన్ 4 రీజియన్ సికి జోన్ వైస్ ప్రెసిడెంట్. సో ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే, మేము మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మే 25వ తారీఖున సాయిప్రియ రిసార్ట్స్లో చేస్తున్నాము. సో దానికి జేసీఐ వైజాగ్ అచీవర్స్ అనే లోకల్ ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని హోస్ట్ చేస్తున్నారు. సో ఈ మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్లో ఏంటుంటుందంటే, ఇంతకాలం జనవరి నుంచి మే వరకు చేసిన కార్యక్రమాలు అన్నిటి గురించి మాట్లాడుకుంటాము. మా రీజన్లో 10 లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ 10 లోకల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేశారు, ట్రైనింగ్ విభాగంలో ఏం చేశారు, కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఏం చేశారు, బిజినెస్లో ఏం చేశారు, పిఆర్ అండ్ మార్కెటింగ్ విధంగా ఏం చేశారు, బిజినెస్లో ఎంతవరకు ప్రోగ్రెస్ సాధించారు. సో వీటన్నిటి గురించి మాట్లాడుకొని ఎవరైతే బాగా ఎక్కువ కష్టపడ్డారో, ఎవరైతే మనకి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడం, అవార్డింగ్ చేయడం ఇవన్నీ ఉంటాయి ఈ కార్యక్రమంలోని. ఇందులో 100 నుంచి 150 మంది జనాలు పాల్గొంటారండి. అంటే రకరకాల పీపుల్, ఈ 150 మంది 150 బిజినెస్లు ఉంటాయి వాళ్ళకి. సో ఇందులో ఏంటంటే వాళ్ళు నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక కొత్త 150 మంది కొత్త వాళ్ళని కలవడానికి అవకాశం ఉంటుంది. సో అది కాకుండా ఏంటంటే కొన్ని కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి, క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, డ్యాన్సెస్ ఉంటాయి. సో ఫన్ ఉంటుంది, అవార్డింగ్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది. సో ఈ మిడ్కాన్ అనేది ఏంటంటే మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ అంటామండి. సో దాన్ని మెంబర్స్ని ఫెలిసిటేట్ చేయడము, మాకు కొంతమంది గెస్ట్లు ఉంటారు, మా సీనియర్స్ వస్తారు, వాళ్ళు చెప్తారు ఇంకా లీడర్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా కొత్త వాళ్ళని ఎలా జాయిన్ చేయాలి, జేసీఐని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. సో వీటన్నిటి గురించి మాట్లాడుకునేది మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. నేను జేఎఫ్ఎం డాక్టర్ శీతల్ మదాన్. ఈ
చైతన్యం మిడ్కాన్కి కాన్ఫరెన్స్ డైరెక్టర్గా ఎన్నికపడ్డాను. సో ఈ మిడ్ కాన్ఫరెన్స్ అందరూ చెప్పినట్లుగా మనం ఇక్కడ నెట్వర్కింగ్ చూస్తాము, ఫెలోషిప్ చూస్తాము, ఇంకా అవార్డ్స్ అది తీసుకున్న వాళ్ళని కూడా చూస్తుంటాము. సో ఇలాంటి ప్రోగ్రామ్కి, ఇలాంటి జేసీఐ ఆర్గనైజేషన్ లీడర్షిప్ ఆర్గనైజేషన్ కనుక నేను కోరుకునేది ఏమంటే అందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసి 14 years నుండే ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వచ్చు. కనుక ఈ మధ్యన ఎక్కువ క్రైమ్ రేట్స్ చూస్తున్నాము. సో అలాంటిది అవ్వకుండా, అలాంటి దాంట్లో పిల్లలు వెళ్ళకుండా ఉండాలి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్ వైపు మీ పిల్లల్ని జాయిన్ చేయించి వాళ్ళు ఒక మంచి దారిలో వెళ్ళాలి అనేది కోరుకుంటున్నాను. సో ఇలాంటి ఉన్న మిడ్ కాన్ఫరెన్స్కి మీరందరూ కూడా జాయిన్ అయ్యి మాతో పాటు మనలో ఉన్న బిజినెస్ మెన్ని కలవచ్చు, మన ఆర్గనైజేషన్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది అనేది కూడా చూడొచ్చు. మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని మీరు కానీ ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వచ్చు. సో ఇంక చెప్తూ థ్యాంక్ యూ. నేను జేఎఫ్ఎం డాక్టర్ ఆర్ఎస్వి సోమశేఖర్, వైజాగ్ జేసీఐ వైజాగ్ అచీవర్స్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు ఈ ఇయర్ మిడ్కాన్ అంటే మనం జనవరి నుంచి మే వరకు జరిగిన ప్రోగ్రామ్స్ రిలేటెడ్ ఏవైతే జరిగాయో వాటి ఒక రికగ్నేషన్స్ని సెలబ్రేట్ చేసుకునే కాన్ఫరెన్స్ని ఈ సంవత్సరం జేసీఐ వైజాగ్ అచీవర్స్ టీమ్ హోస్ట్ చేస్తుంది. అండ్ ఇది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఈ ఆపర్చునిటీ ఆల్మోస్ట్ రీజియన్ సిలో ఉన్న 10 లాంలో మాకు రావడం అన్నది చాలా ఆనందకరం. ఈ ప్రోగ్రామ్ మనకి మే 25th మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది. సో దీంట్లోని ఈ 10 లాంగ్స్ నుంచి డిఫరెంట్ మెంబర్స్ ఆల్మోస్ట్ 150 మంది వరకు కూడా పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో వీళ్ళందరూ డిఫరెంట్ బిజినెస్ పీపుల్ అవి ఉండడం వల్ల ఈ మెయిన్ ఆర్గనైజేషన్ ఈ కాన్ఫరెన్స్ యొక్క మోటివ్ ఏంటి అంటే అందరూ కూడా ఒక ప్లేస్లో మీట్ అవ్వడం, గ్రీట్ అవ్వడం అండ్ వాళ్ళ ఐడియాస్, థాట్స్ షేర్ చేసుకోవడం అండ్ ఎవరి బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అండ్ ఈ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ వల్ల ఒకళ్ళ బిజినెస్ని ఒకళ్ళు ఇంకా మంచిగా రిఫరల్స్ ఇవ్వడం అండ్ కాంటాక్ట్స్ బిల్డప్ చేసుకోవడం. మాతో పాటు ఇంకా ఎంతోమంది ఈ ఆర్గనైజేషన్లోని ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని, ఈ కొత్త మెంబర్స్ని కలవాలని, అందరూ కూడా వాళ్ళ బిజినెస్లో ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ సోమశేఖర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వారి క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి KNR న్యూస్.